ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని గణపరచడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రతి ఉదయాన్న మానక దేవుని సన్నిధిలో మీతో కలిసి ఈ విధంగా ఆరాధన చేయడం, దేవుని స్తుతించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఉదయకాల సమయంలో మీరు నాతో పాటు కలిసి ఏకీభవిస్తే నేను ప్రార్థన చేసిన తర్వాత మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఏమేన్ ఏమేన్. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ ప్రియబిడ్డలు దూర ప్రాంతాల్లో ప్రభా ఉంటూ ప్రభా ఇదిగో నీ సన్నిధిని గౌరవించి నిన్ను ప్రేమించి ఉదయకాలపు ఈ ఆరాధనలోనికి ఎర్లీ మార్నింగ్ మన్నా అయ్యా దీంట్లోని ప్రవేశించడానికి బిడ్డలకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మరి ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్లో వీక్షిస్తూ ఉన్నారో ఇప్పుడే మీరు దర్శించండి. మీరే నాయన హృదయంలో కార్యం జరిగించమని అడుగుతా ఉన్నాను అయ్యా. నూతన క్రియ చేయమని అడుగుతా ఉన్నాను ప్రభా. వాళ్ళ హృదయాలను మండింప చేయమని అడుగుతా ఉన్నాను. సన్నిధిని వారు అనుభవించడానికి కృప కలగ చేయమని అయ్యా. నన్ను అభిషేకించి నిలబెట్టండి ప్రభా. నా నోటి మాటను అభిషేకించండి అయ్యా. నాయన ఆరాధన చేస్తుండగా అయ్యా నీ దూతల యొక్క అయ్యా పరిశుద్ధుల దూతల యొక్క ఆ యొక్క ఆరాధన ప్రభా మేము చేయడానికి మాకు సహాయం చేయమని, పరిశుద్ధాత్మ దేవుడా నీవే మాకు సహాయకునిగా ఉండమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మనందరికి తెలిసినటువంటి పాట. దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ఈ పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని గొప్ప చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పొల్లిన, వరదవలే భక్తిహీనులు పొల్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేదా, హల్లెలూయా స్తుతి గానము చేసేదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయును, ఎత్తైన స్థలములో అతితో నిలిపెను. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపెను. రక్షణ కేడము నాకందించెను, రక్షణ కేడము నాకందించెను.
చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా నమల దేవా బహుగా స్తుతులకు అర్హుడా నీవే యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడా నీవే అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా హల్లెలూయా స్తుతి గానము చేసేదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయు మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయు ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికి అపజయమిచ్చును అపవాదికి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషముగల ప్రభుకోపింపగా పర్వతముల పునాదులు వణికెను పౌరుషముగల ప్రభుకోపింపగా పర్వతముల పునాదులు వణికెను నోటా
బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుట్టులలో మనువక మొరలుడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, మరణ పుట్టులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, ధనాలయములో నా మొర వినెను, ధనాలయములో నా మొర వినెను. హల్లెలూయా స్తుతి గానము చేసేదా, ఆదరెను ధరణి భయకంపము చే, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులను వేసును, నరకపు పాశములని కట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములని కట్టినను, వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనులు పొర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవే, యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేదా, హల్లెలూయా స్తుతి గానము చేసేదా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యేసయ్యా నీ నామము యథార్థమైనది, పరిపూర్ణమైన నీ నామమును బట్టి మీకు వందనాలు. మా శత్రువులను అనగదొరుకువాడా, మా యొక్క శక్తిని బలపరచువాడా, మా కాళ్లకు లేడి కాళ్ళవలు చేయగలిగిన దేవా, మా పక్షమును యుద్ధములు చేయగలిగిన దేవా, మా పక్షమును అద్భుతములు చేయగలిగిన దేవా, నీకే వందనాలు 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 వందనాలయ్యా. యేసు నీకే వందనాలయ్యా, వందనాలు వందనాలు వందనాలయ్యా. యేసు మీకే వందనాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ
నీడ చాలయ్యా యేసయ్యా 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 నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీడ చాలయ్యా యేసయ్యా 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 యేసయ్యా. ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో నిన్ను గణపరచడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను దర్శించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడా, నువ్వు మాలో ఉండి మాతో ఉండి మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఆరాధన చేయడానికి ఎటు విధంగా మాకు సహకారమును అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవా, మీకే వందనాలు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఉదయకాల సమయంలో నీ ప్రియబిడ్డలు ఎందరైతే ప్రభువా అయ్యా వారి హృదయకాలంలో అనేక వేదనల చేత, అనేక ఇబ్బందుల చేత, కష్టము చేత ఈ ఉదయం గడవడం ఎలాగన్నట్టుగా ఆలోచనలో ఉన్నారో మో తండ్రి, అయ్యా వారి పక్షమును మీరు కార్యములు జరిగించు దేవుడు అని నేను నమ్ముతా ఉన్నాను. అసాధారణమైన కార్యములు, మనుషులకు అంతు చిక్కనివి అయ్యా, మనుషుల దృష్టికి ఆలోచనకు అంతు చిక్కనటువంటి కార్యములను నువ్వు చేయగలిగిన దేవుడు కదా ప్రభా. గొప్ప కార్యములు జరిగించండి, నీ ప్రియబిడ్డలను బలపరచమని అయ్యా ఉదయకాలపు ఆరాధనలో ప్రభా వారికి రావాల్సిన ప్రతి ఆశీర్వాదం వారు పొందుకోవడానికి కృప దయచేయమని అడుగుతా ఉన్నా. అయ్యా నీ మాట చేత మమ్మల్ని బలపరచమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఆరాధన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ఒకసారి ధ్యానించుకుందామా? స్తోత్రం. ఒకసారి కీర్తనల భాగము మొన్నటి దినాన్న మరి మధ్యలో ఆగిపోయింది ఈ కీర్తన భాగము, చదువుకొని మరి కంటిన్యూ చేయకుండా ఆ సమయంలో మరి పవర్ కట్ అయిపోవడంతో మరి ఆగిపోయిందండి మధ్యలో. సో దాన్ని మరలా తిరిగి కంటిన్యూ చేద్దామని ఆలోచనతో ఈ యొక్క అధ్యాయాన్ని మరలా చదువుతా ఉన్నాను. ఒకసారి మీరు కూడా ధ్యానించండి. 26వ కీర్తన భాగము, దాన్ని గమనించాల్సిందిగా ప్రభు పెట్టమని చేస్తూ ఉన్నాను. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికయుంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగు కొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్యకార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నాకు ప్రాణమును చేర్చుకుము, నరహంతకులతో నా జీవమును చేర్చుకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచించుము, నన్ను కరుణింపుము.
నన్ను భూమిలో సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించునుగాక. హల్లెలూయా. 26వ కీర్తనలో చాలా మంచి విషయాలు మనకు ఇక్కడ వివరణ మనం చూస్తూ ఉన్నాం. ఏమంటా ఉన్నాడంటే, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఎగ్జామిన్ మీ ఓ లార్డ్ అండ్ ప్రూవ్ మీ, ట్రై మై రియన్స్ అండ్ మై హార్ట్. అంటే నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించుము, ఎగ్జామిన్ చేయమంటా ఉన్నాడు. ప్రూవ్ చేయమంటా ఉన్నాడు. నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములు నా హృదయములను పరిశోధించుము. చాలా చాలా టఫెస్ట్ వర్డ్. ఎందుకు ఈ మాట నేను అంత కష్టమంటున్నానంటే, దేవుడు మనల్ని పరిశోధిస్తే, దేవుడు మనల్ని పరిశీలిస్తే, దేవుడు మన అంతరంగిరం పరిశోధించినట్లయితే మనం ఎవ్వరిని నిలబడలేని పరిస్థితి. మనం దేవుని ముందు నిలబడడానికి ఏమాత్రం కూడా మనకు సరిపోదు. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట కీర్తనకారుడు చెప్తా ఉన్నాడంటే, ఏమంటా ఉన్నాడు, సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నాడంటే, ఆయన సందేహపడకుండా నేను దేవుని యందు నమ్మిక ఉంచుతా ఉన్నానని చెప్తా ఉన్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మనకేమవుతుందంటే, మనం ఖచ్చితంగా దేవుడు నిన్ను పరిశీలించినప్పుడు ఆయన మీద నువ్వు నమ్మిక ఉంచుతా ఉన్నావు కాబట్టి, ఆయన మీద నువ్వు ఆధారపడతా ఉన్నావు కాబట్టి, ఖచ్చితంగా ఆయన నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించు. అంటే నేను సంపూర్ణంగా నీ యందు నమ్మిక ఉంచుచున్నాను. ఏమాత్రం కూడా విభేదన లేదు, ఏమాత్రం కూడా ఏ విధమైన డౌట్ లేదు అన్నట్టుగా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఇంకొక మాట ఏమంటా ఉన్నాడంటే, ఎందుకు ఆ విధంగా చెప్తా ఉన్నాడంటే, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. చాలా క్లియర్గా ఎందుకు నన్ను పరిశోధించండి, నన్ను పరిశీలించండి అని అంతా ధైర్యముగా చెప్తా ఉన్నాడంటే, ఆయన కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, ఆయన సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. మీరు కీర్తన భాగంలో ఈ మాటను చూస్తే, కృపా సత్యములు పెనవేసుకున్నవి అని ఉంటుంది ఇంకో దగ్గర కీర్తన భాగము. ఈ కృపా సత్యం అనేది ఎవరు అసలు? ఈ కృపా సత్యం గురించి మనము మన యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం నుంచి చదివితే మన కృపా సత్యం గురించిన వివరణ మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆ మాట కూడా చూపిస్తాను. అది చూపించిన తర్వాత మనం వెనక్కి వద్దాం, ఓకేనా? ఆ కీర్తనలు 20లో మనం చూసాం కదా చివరి మాట. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎంత క్లియర్గా ఉంటుందో చూద్దాం. 1వ అధ్యాయము 14 నుంచి చదువుతాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న, వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే మొదటివాడని నేను చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. చాలా క్లియర్ చూడండి 17వ వచనంలో, కృపయు సత్యము ఎవరి వలన కలిగిందంట? యేసుక్రీస్తు వలన. ఇక్కడ ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగింది, కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడు? నా కనుల ఎదుట నేను ధర్మశాస్త్రం ఉంచుకొని ఉన్నాను, నా కనుల ఎదుట నేను ధర్మశాస్త్రము, నా హృదయంలో నేను ధర్మశాస్త్రం ఉంచుకొని ఉన్నాను అని చెప్పలేకపోయాడు. ఎందుకంటే ధర్మశాస్త్రమును ఎవరును నెరవేర్చలేని పరిస్థితి, ఎవరి వల్ల కాదు. దానితో తూకం వేసుకుంటే, దానితో మనం పోల్చుకుంటే, సరిదూసుకుంటే ఎవ్వరు కూడా గెలవలేని పరిస్థితి. ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని మించి చేసిన వారు లేరు. ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ధర్మశాస్త్రమును కూడా సంపూర్ణము చేసిన వాడు. హల్లెలూయా. అందుకనే ఆయన వలననే మాత్రమే మనము ధర్మశాస్త్రాన్ని సంపూర్ణము చేయగలము. అందుకనే మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు వలన కలిగిందంట. హల్లెలూయా. ఆయన పరిపూర్ణతలో ఉండి మనమందరం కృపను వెంబడి కృపను పొందితిమి. ఎవరి పరిపూర్ణత? యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణత. అందుకనే యోహాను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. చూడండి, ఆ వాక్యము శరీరధారి భూమి మీదకి వచ్చిందంట. 14వ వచనంలో, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని
మహిమ వల్లనే మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు, వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే మొదటివాడైన, నేను చెప్పిన మాట ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. 16 ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరమును కృప వెంబడి కృప పొందితిమి. ఎవరి పరిపూర్ణతలో నుంచి అంట? యేసుక్రీస్తు. అంటే మనం ఎవ్వరిని ధర్మశాస్త్ర మూలముగా పరిపూర్ణులము కాలేని పరిస్థితి. అందుకనే కీర్తనకారుడు అప్పటికి యేసుక్రీస్తు ఇంకా పుట్టలేదు, ఇంకా భూమి మీదకి రాలేదు, కృపా సత్యములు క్రీస్తు వలన అనుగ్రహించబడతాయన్న సంగతి ఆయన ముందుగానే గ్రహించి ఏం చెప్తా ఉన్నాడు తెలుసునండి. మనం చూస్తే ఇందాక చదువుకున్నాం కదా, ఆ కీర్తన భాగంలో ఎంత క్లియర్గా చెప్తా ఉన్నాడు చూడండి. కీర్తన భాగము 26 చివరి మాట ఏమంటా ఉన్నాడు? చివరి మాట కాదండి, సారీ, ఈ మాట నేను చెప్తాను. మూడో మాట ఏం చెప్తా ఉన్నాడంటే, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొంచున్నాను. అందుకనే ఈయన ధర్మశాస్త్ర మూలముగా అయితే నన్ను పరిశోధించండి అని చెప్పలేడండి. అప్పటికింకా కృప సత్యము అనుగ్రహించబడలేదు, యేసుక్రీస్తు వలన మాత్రమే కలుగుతుంది. అప్పటికి యేసుక్రీస్తు ఇంకా భూమి మీదకి రాలేదు, కానీ ఆయన కృప మీద ఆయన సత్యమును గురించిన ఒక ప్రత్యక్షత కలిగిన దైవజనుడు ఈ కీర్తనకారుడు. హల్లెలూయా. ఈరోజు దైవజనమా చాలామంది ఈ ధర్మశాస్త్ర సంబంధముగా చాలామంది వారి జీవితాన్ని చెక్ చేసుకుంటే ఎవ్వరి వలన కూడా పరిశుద్ధులము కాలేము. ఈ ధర్మశాస్త్ర సంబంధంగా మనం చూసుకుంటే నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుము, నా హృదయాంతరంగంలో ఒకసారి చూడుము అని అనే శక్తి ఎవరికి సరిపోదు. ఎందుకంటే మన హృదయ అంతరంగాల్లో కూడా ధర్మశాస్త్రాన్ని ఏది కూడా సాటిస్ఫై చేయలేదండి. ఒక మనిషి వల్ల సాటిస్ఫై కానిది ఈ ధర్మశాస్త్రము. కానీ యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి ఏం చేశాడంటే, నీ వల్ల కానిది, నీవు చేయలేనిది, నీ వలన ఎప్పటికీ కానీ ఆ ధర్మశాస్త్రమును ఆయన సంపూర్ణము చేశాడు, సంపూర్ణం చేసి అందుకనే నీకు కృపను అనుగ్రహించాడు. అందుకని కృప వెంబడి కృప నీవు పొందుకుంటావు అంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నీ కీర్తనకారుడు ఏమంటావు? నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొంచున్నాను. మరలేమంటా ఉన్నాడు తెలిసిన, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. గమనించాలి, ఈరోజు పనికి మాలిన వారితో అంటే యూస్లెస్, ఎందుకు పనికిరాని మాటలు నువ్వు మాట్లాడుతూ ఉన్నావేమో, ఎందుకు ఉపయోగం లేని ఆ డిస్కషన్స్లో నువ్వు ఉంటా ఉన్నావేమో. పనికి మాలిన వారితో సహవాసం చేయకూడదంట, సాంగత్యం చేయకూడదు, వేషధారులతో పొందు కలిగి ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన చాలామంది సహోదరులు నేను చూసినప్పుడు చాలాసార్లు పనికి మాలిన సహవాసాలు, యూజ్లెస్ అనమాట. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఆ టాక్స్ వలన వాళ్ళ మాటలు, వాళ్ళ సహవాసం యూజ్ ఉండదు. కానీ ఒక రోజున చాలా ఘోరంగా ఏడుస్తూ, అనవసరంగా ఇలా చేశాను, అనవసరంగా వాళ్ళతో కలవడం వల్ల నా జీవితం ఇలాగైపోయింది అని చాలామంది బాధపడడం నేను చూశాను. ఇక్కడ క్లియర్గా ఉంది, నువ్వు కృపా సత్యమును వెంబడించిన, కృపను తన కన్నుల ఎదుట ఉంచుకుని ఉన్నాడంట, సత్యమును తన బాటగా మార్చుకున్నాడంట. చూడండి, కృప నా కన్నుల ఎదుట నేను ఉంచుకొని ఉన్నాను, సత్యమును అనుసరించి నడుచుకుంటా ఉన్నాడంట. కృప తన కన్నులు అంటే లైట్ లాగా కృపను పెట్టుకున్నాడు, కళ్ళను నడవడానికి సత్యాన్ని పెట్టుకున్నాడు. చూడండి ఎంత మంచి. ఇలా ఇటు విధంగా నువ్వు కూడా చేయగలిగితే, నీ చూపు, కృపను నీ చూపులో నువ్వు పెట్టుకో. ఓకే, నీవు చూసినప్పుడు ప్రతి ఒక్కరిని జడ్జ్ చేస్తూ ఉన్నావా, లేకపోతే ప్రతి ఒక్కరి మీద నింద వేస్తూ ఉన్నావా, ప్రతి ఒక్కరిని హేళన చేస్తూ ఉన్నావా, ప్రతి ఒక్కరిని నీకంటే తక్కువగా చూస్తూ ఉన్నావా, అది నువ్వు చెక్ చేసుకుంటే నీ కన్నులు దేని మీద పెట్టుకున్నావు నీకు అర్థమవుతుంది. ఓకే, చాలామంది ఎంత పొగరుగా చూస్తూ ఉంటారంటే, కొంతమంది చాలా పొగరుగా తనకంటే తక్కువ వారు, లో కాస్ట్, తక్కువ ఉన్న వాళ్ళని చాలా నీచంగా తక్కువగా చూస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క దృష్టిని బట్టే మనం వారిని చెప్పొచ్చు వారి కంటిలో ఏం పెట్టుకున్నారో. గమనించాలి, ఇక్కడ క్లియర్గా అందుకని చెప్తా ఉన్నాడు, నీ యొక్క కృపను నా కన్నుల ఎదుట ఉంచుకున్నాను. దేవుని కృప మన కన్నుల ఎదుట పెట్టుకుంటే నువ్వెవ్వరిని జడ్జ్ చేయవు, ఎవరి విషయంలో కూడా నువ్వు రాంగ్గా మాట్లాడవు, ఎవరి విషయంలో కూడా పనికిమాలిన విషయాల్లో, పనికిమాలిన వాటిల్లో నువ్వెప్పుడు జోక్యం చేసుకోవు. ఎందుకు తెలిసిన, నీ కన్నుల ఎదుట నువ్వు కృపను ఉంచుకుంటే. ఎందుకంటే కృప ద్వారా మనం రక్షించబడ్డాం కదా. మనం ఎవరిమైనా మన క్రియలను బట్టి కానీ, మన మంచి పనులు బట్టి కానీ, మనం బేసికల్గా చాలా గొప్ప
కేవలం మనం రక్షించబడ్డామా? కేవలం ఆయనకు ఉచితమైన కృప. మనం మంచివారము కాదు, మన వల్ల కాదు, మనం చేతకాని వారమి, ఓడిపోయిన వారము, మనం పడిపోయిన వారమి అని తెలిసి ఆయన కృపను అందించాడు. కాబట్టి ఆ కృపను నీ కంటి ముందు పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు నువ్వు ప్రతి ఒక్కరిని నువ్వు గౌరవించగలవు, ప్రతి ఒక్కరి పట్ల నువ్వు మర్యాదగా ఉండగలవు. కృపను ఎప్పుడైతే కంట్లో పెట్టుకుంటావు, తర్వాత సత్యమును అనుసరించి నడుచుకోవాలి. సత్యము ఏంటంటే క్రీస్తై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన మాట సత్యమైనది. ఆయన మాట మీద నువ్వు నడుచుకోవడం నేర్చుకోవాలి, ఆయన మాట చొప్పున నడుచుకోవాలి. చాలామంది ఈ లోక సంబంధమైన ఆచార సాంప్రదాయాలను బట్టి చాలామంది నడుస్తూ ఉంటారు. ఈరోజు మంచి రోజు కాదండి, ఈరోజు మనం బయటికి వెళ్ళకూడదండి, ఈరోజు ఇలాగండి అలాగండి అని చెప్తూ ఉంటారు. అది ఆయన యొక్క సత్యమును బట్టి నడిచేది కాదండి, అది లోక సంబంధమైన లోక ఆచారమును బట్టి నడిచేవారు చాలామంది ఉంటారు. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి చెప్పాలని అంటే. అమ్మో ఈ ఇంట్లో ఇది వాస్తు ఇక్కడ పెట్టకూడదండి, అది అక్కడ పెట్టకు, ఇదంతా లోక ఆచారమైనది. ఓకే, దేవుని యొక్క సత్యం ఏమైనదో తెలిసిన ఆయన ప్రతిరోజును మంచి దినముగా చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రతిదాన్ని మంచిదాని కోసం చేశాడు. మీరు ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళ్తే వెలుగు కమ్మని పలికాడు, వెలుగు కలిగింది, ఇది మంచిది అన్నాడు అంట దేవుడు. హల్లెలూయా. 1 దినము 2 దినములు 3 దినములు ఇవి మంచివి, ఇవి మంచివి, ప్రతిదీ దేవుడు చేసిన ప్రతిదాన్ని ఆయన మంచిది మంచిది అంటూ వచ్చాడు. ఒక్కదాని విషయంలోనే ఆయన ఏమి చెప్పలేదు, ఏంటి తెలిసిన, అది ఒక సాతాను యొక్క కార్యము. ఇక భూమిని దేవుడు ఆల్రెడీ సృష్టించి మంచిగా చేస్తే అది నిరాకారంగాను శూన్యంగా అయిపోయింది. ఆ ఒక్క విషయంలోనే ఆయన బాధపడ్డాడు, కానీ సమస్తమును ఆయన కలిగజేసిన సమస్తాన్ని బట్టి ఆయన మంచిది మంచిది అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నీ జీవితంలో నువ్వేదో ఎవరో చెప్పినవి, వీళ్ళు చెప్పినవి నువ్వు తీసుకొని నీ జీవితాన్ని ఆ వాటి మాటలను బట్టి నువ్వు నడుస్తూ ఉన్నావేమో. ఓకే, చాలాసార్లు మన జీవితంలో ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పనిచేస్తూ ఉంటుందండి. ఎవరైనా ఎదురొచ్చినప్పుడు వెంటనే అమ్మో వీళ్ళు ఎదురొచ్చారని వెంటనే వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే భర్త చనిపోయిన వారు ఎవరైనా ఎదురొచ్చినప్పుడు చాలామంది, ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఒకసారి ఆలోచన చేయాలి. నువ్వు సత్యమును అనుసరిస్తూ ఉన్నావా, లేకపోతే ఈ లోకానుసారమైన దాన్ని అనుసరిస్తూ ఉన్నావా? ఇక్కడ కీర్తనకారుడు ఇంత ధైర్యంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే తన కన్నులు ఎదుట కృపనుంచుకున్నాడంట, సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు. చాలామంది క్రైస్తవుల్లో నేను చూస్తూ ఉంటా ఇట్లాంటి పరిస్థితిని. వారు కూడా ఈ లోక సంబంధమైన ఆచారాన్ని తీసుకొచ్చి సంఘంలో రుద్దడం, ఇది చాలా బాధాకరం. ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి నువ్వు నడమక, అవి మనుషుడు కలుగజేసినవి, అవి మనుషుడు ఏర్పాటు చేసినవి. ఇక దేవుని మాట, అందుకే నేను సత్యము అనుసరించి నడుచుకొంచున్నానంటా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నీ కంటి ముందు దేవుని కృపను పెట్టుకోవడం అంటే అర్థమైంది కదండి. ఎవరిని నువ్వు దూషించిన అవసరం లేదు, ఎవరిని నువ్వు తక్కువగా చూడని అవసరం లేదు, ఎవరిని నువ్వు పనికిమాలిన వాళ్ళుగా నువ్వు చూడని అవసరం లేదు. అలాంటి వారితో నీవు సాంగత్యం చేయకూడదు. అందుకే నేను అలా చెప్తే ఏమంటా ఉన్నాడు, పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను. ఎందుకు చేయకూడదు? అలాంటి వారితో సాంగత్యం చేస్తే అది నీ కళ్ళ ముందు నువ్వు పెట్టుకుంటావు. పనికిమాలిన వాళ్ళు ఏం చేస్తారు? పనికిమాలమైన మాటలు మాట్లాడతారు. పనికిమాలమైన ఆ లేనిపోని ఊరికేనే ఎందుకు యూజ్లెస్ పనికి రాని ఆ మాటల చేత నీ కంటిని నింపుతారు, నీ హృదయాన్ని నింపుతారు. దాని ద్వారా నీ చూపు పాడైపోతుంది, వెంటనే హృదయం పాడైపోతుంది. కాబట్టి అట్లాంటి వారితో సాంగత్యం వేషధారులతో కూడా సాంగత్యం చేయనంటా ఉన్నాడు. వేషధారులు ఎలాంటి తెలుసు కదా మీకు, బయట ఒకటి ఉంటారు, లోపల ఒకటి ఉంటారు. ఇలా ఉండేవారితో సాంగత్యం చేయనంటా ఉన్నాడు. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో నేను సాంగత్యం చేయను, అసలు భక్తిహీనులతో నేను సాంగత్యం చేయనంటా ఉన్నాడు. నిర్దోషి నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నీ ఆశ్చర్యకార్యములు వివరింతును. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమను నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. అంటే దేవుని సన్నిధిని ప్రేమించుతున్నా ఉన్నాడు ఈయన. ఈ కృపను ఎప్పుడైతే నువ్వు పెట్టుకుంటావో నీ కంటి ముందు, సత్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడుస్తావో, నువ్వు దేవుని ప్రేమిస్తూ, ఆయన యొక్క సన్నిధిని ప్రేమిస్తూ, ఆయన కార్యాలని ప్రేమించుతూ, ఆయన యొక్క సన్నిధి కొరకు పరుగులెత్తే వ్యక్తిగా ఉంటావు. లేకపోతే ఏమైతావో తెలిసినా నువ్వు దూరంగా వెళ్తూ ఉంటావు దేవునికి. పాపులతో నా ప్రాణమును చేర్చుకుము, నరహంతకులతో నా జీవమును చేర్చుకుము, వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చేయి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడిని నడుచుకొంచున్నాను, నన్ను విమోచించుము, నన్ను కరుణించుము, సమభూమిలో నా
పాదము నిలిపి ఉన్నాను, సమాజంలో యెహోవాను స్తుతించెదను. హల్లెలూయా. చివరికి ఎంత మంచి మాట చెప్తా ఉన్నాడు చూడండి. దేవుని కొరకు నేను జీవిస్తాను, దేవుని కొరకు నేను బ్రతుకుతానని ఒక గొప్ప నిశ్చయత ఆయన చెప్తా ఉన్నాడు. ఎప్పుడు బ్రతకగలం తెలుసు, ఎప్పుడు నన్ను పరీక్షించు ప్రభా, నన్ను పరిశీలించమని ఎప్పుడు చెప్పగలము? ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయితే, సార్ ఇప్పుడు పెట్టేయండి సార్, ఎగ్జామ్ పెట్టేయండి, నేను రాసేస్తాను సార్, నేను రాసేస్తానని ధైర్యంగా, ఎప్పుడు మనం ప్రిపేర్డ్గా ఉంటే ఆ ఎగ్జామ్ ఏ టైంలో పెట్టినా నువ్వు రాయగలవు. నువ్వు ప్రిపేర్డ్గా లేకపోతే ఈరోజు రాయలేను సార్, రేపు రాస్తాను ఎగ్జామ్, రేపు పెట్టండి సార్, ప్లీజ్ సార్ ఒకరోజు వాయిదా వేయండి సార్ అంటాం. ఇక్కడ ఇంత ధైర్యంగా నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము అని అంత క్లియర్గా ఎందుకు చెప్పగలుగుతా ఉన్నాడంటే ఆయన కృపను తన కంటి ముందు పెట్టుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వేం పెట్టుకుంటా ఉన్నావు? చూసిన ప్రతి ఒక్కరిని జడ్జ్ చేస్తూ ఉన్నావేమో. ఏంటో ఈ పాపం, ఈ లోకం ఇలా అయిపోతా ఉన్నారు, ఏంటో వీళ్ళ వస్త్రధారణ, వీళ్ళ బట్టలేంటో, వీళ్ళేంటో అని నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు కృపను నీ కంటి ముందు పెట్టుకో. అలా మాట్లాడడం మానేస్తావు. ఇంకోటి ఏంటి తెలిసిన, సత్యమును అనుసరిస్తా అంటే వాక్యమును అనుసరిస్తూ నువ్వు నడుస్తూ ఉంటే నువ్వు సమస్తమును చేయగలవు. నీ యొక్క సాంగత్యం మారిపోతుంది, నీ యొక్క జీవితం మారిపోతుంది. అట్లాంటి చెడు వ్యసనాలతో, అట్లాంటి పరిస్థితులతో ఉన్న నీ జీవితంలో ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే నీవు కృపను నీ కంటి ముందు పెట్టుకుంటే నీ జీవితం మారిపోతుంది. కాబట్టి ఇంత ఉన్నతమైన ఈ మాటని నువ్వు స్వీకరించగలవా? ఉదయకాల సమయంలో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒక సేవకునిగా నీవు కృపను నీ కంటి ముందు పెట్టుకుంటే, నీవు సత్యమును అనుసరించి నడుస్తూ ఉంటే ఏమవుతావు తెలిసినా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఈ భూమి మీద అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, నేను నిలబెడతాడు. నీవు అనేక మందికి ఉపయోగకరంగా నీ జీవితం చేస్తూ ఉంటాడు. లేకపోతే ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ, దూషిస్తూ, ప్రతి ఒక్కరిని జడ్జ్ చేయడం అంటే ప్రతి వాళ్ళని తీర్పు తీర్చడమే. ఎవరిని చూసినా నీకు వాళ్ళు నచ్చరు, తీర్పు తీర్చే స్వభావము ఇది. నీవు ధర్మశాస్త్రం పెట్టుకుంటే నీ మన కళ్ళలో నీవు అలానే తీర్పు తీరుస్తూ ఉంటావు. నిజంగా కృపను నీవు పెట్టుకుంటే, కృపా సత్యము యేసుక్రీస్తు వలన అనుగ్రహించబడింది. ఈ క్రీస్తు అనుగ్రహించిన ఈ కృపను నీవు స్వీకరించగలిగితే, నువ్వు తీసుకోగలిగితే దేవుడు నేను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడని ప్రభుపేట విన్నవించుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రియబిడ్డలు ఎవరైతే ఈ మాటలు వింటా ఉన్నారో వాళ్ళ హృదయంలో ఒక నూతన క్రియ, ఒక గొప్ప కార్యం మీరు జరిగించమని అయ్యా, వారి మాటలు నాయన, వాళ్ళ హృదయ ధ్యానమును మీరు నాయన స్థిరపరచగలిగిన దేవుడు అయ్యా, వారి కంటిలో కృపను పెట్టుకుంటూ ప్రభా అయ్యా, వారు సత్యమును అనుసరించి నడుచుకునే బిడ్డలుగా వారందరినీ మీరు చేయమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఆరాధన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని దీవించును గాక. ఉదయకాల సమయంలో సమాధానం కలిగి దేవుని సన్నిధి నుంచి మనం నడుస్తూ ముందుకు వెళ్దామా? ఇదే సమయానికి ప్రతిరోజు మనము ఉదయకాలపు మన్నా, ఎర్లీ మార్నింగ్ మన్నాను ఖచ్చితంగా మీరు స్వీకరించాల్సిందిగా, ఎందుకంటే ఇది మీ ఆత్మకు బలమైనది. హల్లెలూయా. ఎంతోమందికి మీరు తెలియచేయండి, మీ స్నేహితులకు, మీ కుటుంబీకులకు, మీ బంధువులకు తెలియచేయండి. ఈ మన్నా వారు భుజించినప్పుడు వారు ఉన్నతమైన శక్తిని పొందుకొని ఆత్మలో మహిమ నుంచి అధిక మహిమకు వారు వెళ్ళాలని దేవుని ఆశ, అదే నా ఆశ కూడా. దయచేసి ఈ విషయాలు మీరు తెలియచేయాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.